హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే నేను మినప వడియాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్తానండి. అది కూడా నేను పొట్టు మినపప్పుతో చేస్తున్నానండి. పొట్టు మినపప్పుతో మినప వడియాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మంచి టిప్తో షేర్ చేస్తాను. చూడండి, చూసారా, మినపప్పు వడియాలు కూడా చాలా గుల్లగా వచ్చేసి బాగా క్రిస్పీగా అయితే ఉన్నాయండి. నేనైతే మినపప్పుని అయితే పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. పెద్దవాళ్ళు చెప్తుంటారు పొట్టు మినపప్పు ఎక్కువగా మొత్తం పొట్టంతా తినకూడదు అని అంటారు, కాబట్టి నేనైతే మొత్తం తీసేయకుండా కొంచెం అయితే ఉంచేసుకున్నానండి. మరి ఎక్కువగా ఉంచుకోకూడదు, అలానే తక్కువగా ఉంచుకోకుండా మీడియంగా ఉంచుకున్నానండి. ఇక నేను గ్రైండర్కి అయితే వేసేసుకుంటున్నాను. మీరు మిక్సీకి అయినా వేసేసుకోవచ్చు. కొంచెం చల్ల వాటర్ పోసేసి మిక్సీకి వేసేసుకుంటే బాగా క్రిస్పీగా మంచిగా పిండి అనేది ఎక్కువగా ఉతుకుతుంది. చూసారా, ఈ మినప వడియాలు పొట్టు మినపప్పుతో చేసిన వడియాలు కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. క్లాత్ మీద పెడితే గుల్లగా కూడా వస్తాయండి. ఇవి అచ్చం మినపప్పుతో పెడితేనే నాకు కొంచెం మరీ గుల్ల ఎక్కువగా ఉండి బాగా విరిగిపోయినాయండి. అంటే అలా కాదని ఒక మంచి మంచి టిప్ అయితే నేను మీకు చెప్తానండి. ఆ టిప్ వల్ల మనకి పెట్టుకుంటునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నా మనకి చాలా గుల్లగా వచ్చేస్తాయండి. ఈ టిప్ అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది ఎలా పెట్టుకుంటే ఏంటి అనేది నేను ఒకసారి అయితే ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఇది పెద్ద లెంతీ వీడియో ఏం కాదండి, 3 నిమిషాల వీడియో. నేను ఒకసారి చూడండి, మంచి మంచి టిప్స్ ఉన్నాయి. ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కురుకురే వడియాల్లో కూడా నేను సగ్గుబియ్యం అయితే యాడ్ చేశాను. ఇది కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్